లహరి ఇంద్రాలకి జరగబోయే పెళ్లిని అరవింద్ ఆపగలిగాడో లేదో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. సప్తపది సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే మీ అక్క బ్రతికి ఉంటుందని లహరిని ఇంద్ర బెదిరిస్తాడు. మీ అక్కంటే నీకు చాలా ప్రేమని నాకు తెలుసు, నీకింకా వేరే ఆప్షన్ లేదంటాడు. దయచేసి మా అక్కనేమీ చేయొద్దని చాలా బ్రతిమలాడుతుంది లహరి. అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటాడు. అలా లహరిని పెళ్లి చేసుకోవడానికి స్కెచ్ వేస్తాడు. మరోవైపు అరవింద్ మైత్రి ఇద్దరూ కూడా లహరి ఫ్రెండ్ స్వీటీ దగ్గరికి వెళ్తారు. నీ బర్త్డే ఎప్పుడని అడిగితే జూన్ 2 అంటుంది. మేము ప్రిన్సిపల్ని అడిగాం, నీ సర్టిఫికేట్ చూశారు, జనవరి 5 అని చెప్పారు, ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. అయితే తనేమీ చెప్పదు. ఇక అరవింద్ కూడా నిలదీస్తాడు. నువ్వు చెప్పకపోతే కాలేజీ గ్రౌండ్లో అందరి ముందు నిలబెట్టి నేను నిజం చెప్పిస్తాను, నీ పరువు తీస్తానంటాడు. దయచేసి అటువంటి పని చేయొద్దని, ఇంద్రాయే ఇలా నాకు బర్త్డే ఫంక్షన్ చేయించాడని ఆ అమ్మాయి చెప్తుంది. నా బర్త్డే సెలబ్రేషన్స్ పార్టీకి తను వచ్చేలా ప్లాన్ చేశాడు. డబ్బు కాసపడి ఇలా చేశాను, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, దయచేసి నా పేరు బయటికి తీసుకురావద్దని వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నన్ను క్షమించు అక్క అంటుంది. నన్ను అక్క అని పిలుస్తున్నావు, అక్క అనుకుంటున్నావు, ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయకు. మరి లహరి నాకు చెల్లి, తను నీకు చెల్లి లాంటిదేగా, ఎందుకు ఇలా చేశావని మైత్రి అంటుంది. ఇక అక్కడి నుంచి తను లోపలికి వెళ్ళిపోయాక వెంటనే లహరికి ఫోన్ చేస్తుంది మైత్రి. అయితే లహరి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అరవింద్ మైత్రి ఇద్దరూ కూడా లహరి ఉండే ప్లేస్కి వెళ్తారు. అక్కడ లహరి ఫ్రెండ్ని కలిసి లహరి గురించి అడుగుతారు. తనకు అన్యాయం చేసింది ఇంద్ర అని తెలిసింది, నీ ఫ్రెండ్ స్వీటీయే ఇదంతా చేసింది, లహరి ఎక్కడా అని అడిగితే తను లేదని లహరి ఫ్రెండ్ తనూజ చెప్తుంది. ఈరోజు లహరికి పెళ్ళని తనూజ చెప్తుంది. ఎవరితో అంటే ఇంద్రతో అనేసరికి ఇద్దరూ షాక్ అవుతారు. అలా ఎలా ఒప్పుకుంది అంటే, నిన్ను చంపేస్తానని బెదిరించాడంటక్క, అందుకే ఒప్పుకుందని మైత్రితో లహరి ఫ్రెండ్ చెప్తుంది. ఎక్కడ పెళ్లి జరుగుతుంది తనూజ అని మైత్రి అడిగితే గుడిలో అని చెప్తుంది. గుడిలో అనే చెప్పింది, ఏ గుడని చెప్పలేదని తనూజ చెప్పడంతో ప్రతి గుడిలోని కూడా వెతుకుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారో వెంటనే ఇంద్రకి అరవింద్ ఫోన్ చేస్తాడు. మరోవైపు లహరి ఇంద్రల పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. తిను నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అంటే, మన ఇద్దరికి పెళ్ళని మీ అక్కకి నువ్వు చెప్పేశావా అని లహరిని ఇంద్ర అడిగితే నేను చెప్పలేదు అంటుంది. నీ మెడలో తాళి కట్టేశాక ఎవరొచ్చినా చేసేదేమీ లేదు అంటాడు ఇంద్ర ఫోన్ ఎత్తకపోవడంతో అరవింద్ పంతులు గారితో మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న గుళ్ళన్నింటి గుళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని, ఒక గుడిలో పెళ్లి జరుగుతుందని చెప్పి అడుగుతారు. పూజారి గారు ఫోన్ నెంబర్లు ఇవ్వగానే ఫోన్ నెంబర్లన్నిటికీ చేస్తారు. ఒక గుడిలో పెళ్లి జరుగుతుందని ఒక అతను అంటాడు. ఇక వెంటనే వాళ్ళు అక్కడికి బయలుదేరతారు. అయితే మరోవైపు వాళ్ళు వెళ్ళేసరికే ఇంద్ర లహరిని పెళ్లి చేసేసుకుంటాడు. ఎందుకు ఇలా చేశావని లహరిని మైత్రి అడుగుతుంది. ఇక లహరి తన మనసులో, నీకోసమే ఇలా చేశానక్క, నువ్వు బాగుండాలనే, నన్ను క్షమించని మనసులో అనుకుంటుంది. నువ్వు సంతోషంగా ఉండడం కావాలి నాకు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు అనుకుంటుంది. సరైన సమయానికి వచ్చారు, మీరిద్దరూ ఆశీర్వదించండి ఇంద్ర అనేసరికి అరవింద్ ఇంద్ర కాలర్ పట్టుకుంటాడు. నా మరదల్నే మోసం చేస్తావా అని నిలదీస్తాడు. ఇక వెంటనే లహరి, ఆగు బావా, నేను ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా జరుగుతుంది. రేపటి ఎపిసోడ్లోని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.